ఇట్లా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ టైం పొన్నగంటి ఆకుకూర వండుతున్నా. దీన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. కూరగాయల కోసం రీసెంట్ గా అంగడికి పోయినప్పుడు ఈ ఆకుకూర నాకు కొత్తగా కనిపించింది. ఇంతకీ దీని పేరేంటి, దీన్ని వండుకొని తినడం వల్ల లాభాలేంటి అని ఆ యజమానిని అడిగిన. ఈ కర్రీ తినడం వల్ల కళ్ళు మంచిగా కనబడతాయట, అండ్ కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనేసరికి ఒకేసారి ఒక 20-30 రూపాయలు అయితే తీసుకున్నాం. దీన్ని ఎట్లా వండాలి ఏంటి అనేది మాకైతే కొంచెం కూడా తెలియదు. ఇంటికి రాగానే ఫస్ట్ మా అత్తమ్మకి కాల్ చేసి పొన్నగంటి ఆకుకూర ఎట్లా ఉండాలి అని అడిగితే అసలు ఆ పేరు నేను ఎప్పుడు వినలేదు అనేసి అంది. ఆకు యొక్క రూపురేఖలు చెప్పిన తర్వాత దాన్ని జుట్టు కూర అంటారు అనేసి అంది. అయినా దీన్ని కొనుక రావడం ఏంటి, చేండల్లా చెలకల్లా చెరువు గట్టలకి పొదలు లెక్క పారి ఉంటాయి అనేసి అంది. కానీ మాకేమో తెలియదు కదా. సరేలే ఇప్పుడు కర్రీ ఎట్లా వండాలో చెప్పు అని అంటే మా అత్తమ్మ ఒక్క ప్రాసెస్ చెప్పింది. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తేనేమో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ పెసరపప్పు వేసి వండిల్లు. ఇంకా నేను కూడా అట్లనే వండినా. ఇంకా చాలా మంది లాస్ట్ లో పప్పుల పొడి వేస్తున్నారు, బట్ నా దగ్గర లేకుండే. కొంచెం చేదుగా పసరగా ఉంటది కావచ్చు అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.